హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే, నిన్నటి వీడియోలో చెప్పాను కదండి, నైట్ అయితే బట్టలు ఉతికేసాను, వర్షం పడింది తడిచిపోయాయని చెప్పి. ఇంకా అవైతే నైట్ తీసి పెట్టేశాను. ఇంకా ఉదయాన్నే అయితే ఆరేసుకుంటున్నానండి. ఇంకా ఇప్పుడైతే ఇంకా వర్షాకాలం వచ్చేసింది కదా, వర్షాలు అయితే పడుతున్నాయి. ఎండ ఎప్పుడు వస్తుందో తెలియదు. సో నాకైతే బట్టలు ఉతుకోవాలంటే చాలా బద్ధకం అండి. త్వరగా బట్టల దగ్గరికి అయితే వెళ్ళను. సో నేనైతే రోజు లేట్గానే ఉతికేది. ఒక్కోసారి టైం ఉన్నా కూడా పిల్లలతోటి నాకు సరిపోదు. ఇంకా ఈవినింగ్ టైంలోనే ఎక్కువగా నేను బట్టలు అయితే వాష్ చేస్తూ ఉంటాను. సో నిన్నైతే ఉతికి ఆరబెట్టిన బట్టలు అయితే కొంచెం చల్లగా ఉన్నాయి, అవి తీసుకొచ్చి అయితే ఆరబెట్టుకుంటున్నాను. సో పొద్దున్నే బట్టలు అయితే ముందు ఆరవేసుకుంటున్నానండి. ఇంకా బట్టలన్నీ ఆరేసి వచ్చిన తర్వాత జీలకర్ర వాటర్ అయితే పెట్టుకొని తాగానండి. తాగేసి ఇంకా పిల్లలతో కాసేపు ఇంకా అట్లా కాలక్షేపం అయిపోయింది. సో ఇంకా పిల్లలకైతే టిఫిన్ చేస్తున్నాను. ఈరోజైతే సేమియా ఉప్మా చేస్తున్నానండి పిల్లలకి. సో మా పిల్లలైతే ఎక్కువగా సేమియా ఉప్మా, దోశ అంటే ఇష్టపడతారు, కానీ ఒక్క దోశ తింటారండి. ఇంకా అది కూడా ఇంక నేను చుట్టూ తిప్పితే ఒక దోశ తింటారు. ఉప్మా సేమియా అయితేనే ఫాస్ట్గా తినేస్తారు. సో అందుకనేసి వారంలో 2 సార్లు ఉప్మా సేమియా అయితే ఖచ్చితంగా ఉంటుందండి. సో ఉప్మాకైతే చేసేస్తూ ఉన్నాను. పిల్లలైతే ఆడుతూ ఉన్నారు. ఇంకా నాకు కూడా సేమియా ఉప్మా అంటేనే ఇష్టం అండి. నార్మల్ ఉప్మా కంటే కూడా ఇదే బాగా ఇష్టం. సో మీరేం టిఫిన్ చేసింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూడండి, ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం ఉడికితే సరిపోతుంది. సో రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే పెట్టేస్తున్నానండి. ఇంకా పిల్లలు లేచి వాళ్ళు ఆడి కాస్త ఇంకా వాళ్ళకి బ్రష్ అది చేపించి స్నానం చేపించి ఇంకా ఉప్మా అయితే పెట్టేస్తున్నాను. ఇంకా వీళ్ళకి పెట్టి స్కూల్కి తీసుకెళ్ళేసి వదిలేసి రావాలి పిల్లోడిని. ఇందులో వేరే ఈ కరివేపాకు తొలకలు కూడా కనిపించకూడదండి వీళ్ళకి, ఇదొక తలనొప్పి. సో ఇంకా మిరపకాయలు అవి పడకుండా అంతవరకు వేసాను. ఇంక పెట్టేటప్పుడు అయితే ఇంకా కరివేపాకు కూడా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాను. పప్పులు అయితే తింటారండి, అవి కూడా వేరుశనగపప్పు అయితే సరిగా తినరు. శనగపప్పు అయితే ఇంకా అమ్మ పప్పు అని చెప్పేసి ఒక ముద్ద అది పెట్టించుకొని ఒక పప్పు పెట్టించుకుంటుంటారు. ఇంకా సో టిఫిన్ అంతా అయిపోయింది కదా, మధ్యాహ్నంకి అయితే చికెన్ చేస్తున్నానండి. చికెన్ వచ్చేసి ఈరోజు దోశలోకి చేసుకోవాలని కొంచెం గ్రేవీ లాగా చేశానండి. సో నాకైతే పెద్దగా నచ్చలేదు. నాకు గ్రేవీ చికెన్ అంటే అసలు ఇష్టం ఉండదండి. నాకు ఎప్పుడు కూడా చికెన్ ఫ్రైయే చేస్తాను. నేను ఎక్కువగా చికెన్ ఫ్రై అంటేనే మాకు ఇంట్లో కూడా బాగా ఇష్టపడతారు. పిల్లలు కూడా చికెన్ ఫ్రైయే బాగా తింటారు. ఆయన కూడా చికెన్ కూర కంటే కూడా ఫ్రై చేస్తేనే బాగా ఇష్టంగా తింటారు. సో ఈరోజైతే నేను దోశలో వేసుకోవాలని చెప్పేసి ఇట్లా కర్రీలాగా చేశాను. ఇంకా తప్పదు కదా, చేశాను, ఇంకా తప్పదు తినాలి. అది కూడా ఏం చేశానంటే చిక్కగా ఉడకబెట్టేసానులేండి. కొంచెం అంటే మనకి పీస్కి కొంచెం గ్రేవీ వచ్చినట్టు వచ్చింది. సో అలాగైతే చేశాను. అలా అన్నానని కర్రీ బాగాలేదు అనుకుంటారేమో అండి. కూర అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. కానీ మాకు ఇలాగా గ్రేవీ ఉంటే నాకు నచ్చదని చెప్పాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఏం లేదండి, ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్లో
ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను. అందులోనే చికెన్ వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి చికెన్లోంచి వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు ఉడికించుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఒక టమోటా వేసేసి తగినంత వాటర్ వేసుకొని చిక్కగా అయితే ఉడకనిచ్చుకున్నానండి. ఇంకా నేనైతే ఎక్కువగా ఇంట్లో పట్టి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా పౌడర్ వేసేసి కొంచెం కొబ్బరి పొడి అయితే వేసేసుకొని ఇంకా కొంచెం వాటర్ వేసి కూర అయితే చిక్కగా ఉడకనిచ్చేసానండి. ఇంకా కొంచెం గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం వాటర్ ఉండగానే దించేసుకోండి. నాకైతే అది ఇలా అయితే చేసుకున్నాను నేను. సో దోశలోకి అయితే వేసుకున్నానండి. సో మీరు మధ్యాహ్నం లంచ్కి ఏం చేశారండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలాగైతే పిల్లలు తినరు అనుకున్నాను, కానీ అయిపోయిందండి, తినేశారు. ఇంకా నైట్ అయితే పడుకునే ముందు శనగలు అయితే నానబెట్టానండి, ఉదయాన్నే చేద్దామని చెప్పేసి. కానీ ఉదయాన్నే కుదరలేదు. ఇంకా మధ్యాహ్నం లంచ్ అంతా తినేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా ఉంటుందని చెప్పేసి ఇంకా ఈ శనగలు అయితే నానబెట్టుకున్న శనగలు ఇంకోసారి కడిగేసుకొని కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టేసుకున్నానండి. సో చూడండి, ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇవి చల్లారిన తర్వాత మా ఆయనకి నేనైతే ఈ శనగల చాట్ ఎలా చేసిస్తాననేది నేనైతే చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ అయితే శనగలు తీసుకున్నాను కదా, ఇందులో లైట్గా ఉప్పు వేసుకుంటానండి. ఉప్పు అయితే ఎక్కువగా అంటే శనగలకు సరిపడా ఉప్పు వేసుకోను, కొంచెం తక్కువగా వేసుకుంటాను. పిల్లలు నేనైతే ఎక్కువ అలాగే తినేస్తాము. ఆయనకి మాత్రం ఇలా చాట్ చేసిస్తుంటాను. ఇంకా శనగలు తీసుకున్నాను కదా, ఇవైతే మనం పప్పు రుబ్బుకుంటాం కదా, అది ఉంటుంది కదా, దాంతో మెత్తగా మెదిపేస్తానండి. మెత్తగా అంటే కచ్చపచ్చగా మెదిపేస్తాను. సో చూడండి, ఈ విధంగా అయితే మెదిపేస్తుంటాను. బొరుగులు మిక్చరు, పల్లీ చాటు ఇలాంటివన్నీ ఇలాగా కలిపిస్తే చాలా ఇష్టం అండి. సో ఆయనకి మాత్రమే నేను ఇవైతే ఇలా కలిపేస్తాను. సో చూడండి, శనగలు కచ్చపచ్చగా ఇట్లా మెదుపుకున్నాం కదా, ఇందులో ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు కట్ చేసుకున్నది, ఒక అరచెక్క నిమ్మరసం, అందులోకి సరిపడా కొంచెం సాల్టు, కొద్దిగా అయితే కారం, ఇంకా ఉంటే దీనిలో ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ప్లస్ నా దగ్గర అయితే లేదు, అందుకనేసి నేను ఇంతవరకు అయితే కల్పిస్తున్నాను. సో చాట్ అయితే చాలా బాగుంటుందండి, ఇలా కూడా అయితే ట్రై చేయండి. అంటే నార్మల్ శనగల కంటే కూడా ఇలాగా కొంచెం కచ్చపచ్చగా చేసి ఇవన్నీ వేసి కలిపేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఇలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి ఒకసారి. సో చాట్ అయితే కలిపేస్తున్నాను, ఇంకా ఆయనకైతే ఇచ్చేద్దామని చెప్పేసి. అంటే ముందుగా కలిపి పెట్టేశానంటే కొంచెం వాటర్ వస్తుందండి, అందుకనేసి తినే ముందుగా ఇలా చేసుకుంటే బాగుంటుంది. సో నేనంతా కలిపేసిన తర్వాత ఎలా వచ్చిందా అని కొంచెం తిని చూస్తున్నాను. ఉప్పు అదంతా కరెక్ట్గా సరిపోయిందండి, చాలా బాగుంది. ఇంకా ఆయనకైతే ఇచ్చేస్తున్నాను. ఇంకా వర్షాకాలం అయితే వచ్చేసింది కదండి, ఫుల్ వర్షాలండి మాకైతే. చూడండి, ఇంకా చీకటి పడిపోయింది. చీకటి పడిన తర్వాత అంటే పగలంతా పెద్దగా వర్షం ఉండదండి, సన్న జల్లు పడతా ఉంది. నైట్ అయ్యేసరికి ఎక్కడలేని వాన, పెద్దగా గాలి ఏం లేదు. అయినా కూడా అంటే గాలి లేనప్పుడు కరెంట్ తీసేస్తున్నాడండి. ఇంకా కరెంట్ ఎప్పుడో పోద్దో తెలియదండి. సో డిన్నర్కి అయితే ఈరోజు చపాతీ ఆలు కర్రీ చేద్దామని చెప్పేసి చపాతీ పిండి అయితే కలిపి పెట్టేశానండి. సో పిల్లలు అయితే బయటికి రావాలని ఒకటే గోల. ఇంకా వాళ్ళతోటి కాసేపు నేను కూడా అలా బయట నించున్నాను కాసేపు. ఇంకా వర్షాన్ని అయితే కాసేపు ఎంజాయ్ చేసి పోయేసి చపాతీ చేసేసి ఆలు కర్రీ చేద్దామని చెప్పేసి వీడియో షూట్ చేద్దామని అనుకున్నానండి. కానీ నేను అనుకున్నట్టే లోపలికి వెళ్ళిన వెంటనే కరెంట్ అయితే పోయింది. ఇంకా ఏం చేయలేక నార్మల్ ఛార్జింగ్ లైట్ ఉన్నింది, ఇంకా అదే పెట్టుకొని చేసేసానండి. సో ఈ రోజుకైతే ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకైతే తప్పకుండా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.